ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆడోళ్ళున్నారు, పసిబిడ్డున్నాడు. ఇవాళప్పుడు యాడికి పోతారన్న ఆలోచన కూడా లేకుండా గింటేసిన వాళ్ళ కోసం మీరిద్దరు జీవితాంతం ఊడిగం చేయడానికి సిద్ధపడ్డారు. మన మాట తప్పినా సీకొట్టినా అన్యాయం చేసిన రేణుకే మనకి ఆశ్రయం ఇచ్చింది. పూరి నాయన, నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా నువ్వు రేణుకను పెళ్లి చేసుకోవాలి. పెద్దయ్య గారికి చేసిన సేవ చాలు. మాకు నీ జీవితం కూడా ముఖ్యమే. అన్ని మర్చిపోయి రేణుకను పెళ్లి చేసుకో. ఇప్పటికే ఆడు పుట్టిడు దుఃఖంలో ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడాల్సిన మాటల ముచ్చలు ముందు ఆడిని కుదురు పడినాయి. అత్త, మా పెండ్లికి వచ్చిన తొందర ఏం లేదు. రాజు సంతోషంగా ఉండుడే నాకు కావాలి. ముందు రాజును కుదుటపడనివ్వండ్రి. ముందందరూ ఫ్రెష్ అవ్వండ్రి. నేను వెళ్ళి భోజనాలు రెడీ చేస్తాను. నేను దుబాయ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇంత సడన్ గా దుబాయ్ ఏంది రాజు? అమ్మా, మనందరం బాగుండాలి. ధనాల జీవితం చక్కబెట్టాలి. మనం ఇల్లు కట్టుకోవాలని ఎప్పుడు అనుకునేవాడిని. దానికోసం దుబాయ్కి వెళ్ళాలని ఇంతకు ముందు కూడా అనుకున్నాం కదా. ఇప్పుడు వెళ్తాను. రాజు, నువ్వు దుబాయ్కి పోవడు నాకు ఇష్టం లే. మంచి ఇల్లు కావాలంటే గీ ఇల్లు తీసుకో. ఇంతకాలం నాకు దూరంగా ఉన్న చాలు. మనం పెళ్లి చేసుకుందాం. చాలా హ్యాపీగా ఉందాం రాజు. ధనాల ప్రాబ్లం కూడా నేనే సాల్వ్ చేస్తాను. చూడమ్మా, మగాడు ఎప్పుడు ఆడదాని సంపాదన ఆశించకూడదు. కష్టపడి సంపాదించాలి. అప్పుడే సమాజంలో ఆడికి కొంత గౌరవం ఉంటుంది. రాజుని దుబాయ్ పంపిద్దాం. వాడికి ఎలాగ నచ్చితే అలాగ ఉండనిద్దాం. మరేను మీ మావి చెప్పింది కూడా నిజమే. 2-3 సంవత్సరాలు సంపాదించుకుందా. నలుగురిలో మనం కూడా గౌరవంగా బతకాలి కదా. రాజు అందినట్టే అంది మళ్ళీ నాకు దూరం అయిపోతున్నాడు. రాజు నాకు దక్కలేదన్న బాధ కన్నా 2-3 సంవత్సరాలు ఎదురు చూడడం పెద్ద బాధేం కాదు. ఈ 2-3 ఏళ్లలో రూపకు కూడా ఎవరో ఒకరితో పెళ్లి చేస్తారు. అప్పుడు రాజును పెళ్లి చేసుకోనికి నాకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. రాజు ఇక్కడ ఉంటే రూప ఎలాగైనా రాజును దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తాడు. రాజు దుబాయ్ వెళ్ళిపోవడే కరెక్ట్. గట్లనే రాజు, నువ్వు వెళ్ళు. 2-3 సంవత్సరాలే కదా, నేను ఎదురు చూస్తలే. అత్త, నేను వెళ్ళి భోజనం రెడీ చేస్తాను. ఎప్పుడు తిన్నారో ఏందో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.